ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ మసిబూసి బాడిగాయడంలో దిట్ట బట్టగాల్చి మీద వేయడంలో దిట్ట. వాలాయంలో రైతుకు సంబంధించినటువంటి నిధులు విడుదలైనప్పుడు ఫోన్ టక్కు ఇవన్నీ మెసేజ్ వచ్చింది చూసుకోమని చెప్పేటువంటి వాలాయంలో చేసుకోవడంలో తప్పలేదట. కానీ ఈరోజు మీరు రైతులకు మీరు రైతు భరోసా ఇస్తున్న చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఓ సభ ద్వారా వారికి అందించే ప్రయత్నం చేస్తుంటే విమర్శ చేస్తున్నట్టే వాళ్ళకి అసలు జీవించుకోలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమంకైనా వాళ్ళకి కంటగింపే ఉంది. ఏ ఒక్క ప్రాజెక్ట్ కన్నా వాళ్ళు మద్దతు చెప్పిర్రా? ఏ ఒక్క మంచి పని చేస్తున్నారని చెప్పని వాళ్ళు మాట్లాడినరా? బహుశా నేను అనుకుంటే వాళ్ళకి ఏమైనా శాపం ఉందేమో, నిజాలు మాట్లాడితే మీ తల 1000 ముక్కలు అవుతుందని చెప్పనేది పురాణాల్లో ఉంది. ఆ విధంగా ఏదన్నా అబద్ధాలు ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం, నిజాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏమైనా శాపం ఉందో ఏమో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చక్కటి కార్యక్రమాలు సరే, మీరు ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ఉండి నిజాలు మీరు చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అబద్ధాలను ఈరోజు ఏమార్చి పదే చెప్పే ప్రయత్నం చేస్తారు. సబబు కాదు, ప్రజలందరూ కూడా గమనిస్తారు. రైతులకు ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు పైచీలకు రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో మేము ఈరోజు ఖర్చు చేస్తాం. రైతును రాజుగా రారాజుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. వరేస్తే ఊరైనటువంటి వాళ్ళు ఈరోజు రైతు పండించిన పంటలు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేస్తున్న ప్రయత్నం కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది చేయకూడదని ఈ రోజు నుంచి ఈరోజు రైతు భరోసాను కూడా నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులు గమనిస్తున్నారు. రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తాం.